ఇష్టానుసారంగా రేట్ల నుంచి అసలు శివారులో నీళ్లు దొరికే పరిస్థితి లేదు. అదేవిధంగా ఈ రోజున చూస్తే నేను ఇప్పుడే ఒక వస్త్ర వ్యాపారానికి పోయాను. ఒక కొట్టుకు పోతే 3,000 రూపాయల చీరకు 150 రూపాయల ట్యాక్స్ కడుతున్నారు. దేశంలో ఎక్కడా లేనిది. ప్రభుత్వం చెప్పారు మేము తొందరలోనే 1% చేస్తామని మోసం చేసి ఇప్పుడు 5% వసూలు చేస్తున్నారు. అంటే ఒక చీరకు ప్రభుత్వానికి 150 రూపాయలు మరి కడుతున్నారు. ఇలాంటి ఒకటి కాదు, మీరు చెప్తే ఇంకా బాగుంటుంది. అన్ని సమస్యలు ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలి, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ లేదు, చదువుకుంటే ఉద్యోగాలు రావుతామని. అదే మరి సామాజిక న్యాయం లేదు, బడుగు బలహీన వర్గాలకు అండ లేదు. 1-2 కాదు, అన్ని సమస్యలే ఉన్నాయి. నేను అందుకనే హైదరాబాద్ లో ఉంటే లాభం లేదు, కష్టమైన నష్టమైన 30 ఏళ్లు ఆదరించిన మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీరు రుణం తెచ్చుకోవాలని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారి ప్రాతినిధ్యం వహిస్తే హిందూ పోలీసు ప్రారంభించాను. ఓసారి బాధేస్తుంది. ఈ రోజు పివి మోహన్ రెడ్డి గారు ఉంటే ఎంత బాగుండేదో ఒకసారి ఆలోచిస్తున్నారు. నిరంతరం ప్రజల కోసం పోరాడిన వ్యక్తి పివి మోహన్ రెడ్డి. మన నాయకుడికి ఎన్టీ రామారావు గారికి చాలా సన్నిహితంగా ఉండి అన్ని విధాలా సహకరించి కుటుంబ సభ్యుడిగా ముందు పోయిన వ్యక్తి పివి మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందించి గురు రాఘవేంద్ర కావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇవ్వాలని చెప్పి నాతో కొట్లాట చేసుకొచ్చిన వ్యక్తి పివి మోహన్ రెడ్డి. ఈ రోజు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు చుట్టూ మొత్తం టౌన్ లో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయంటే తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగాయి, పివి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగాయి. అలాంటి వ్యక్తి మొన్న ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ రోజు ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాడు. నాకు ఒకే మాట చెప్పాడు, నా నియోజకవర్గంలో నేను ఎప్పుడూ ప్రజలు నమ్ముకొని పనిచేశాను, ఈ రోజు నేను ఓడిపోయానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. నేను చాలా బాధపడుతున్నానని బాధపడిన వ్యక్తి పివి మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అలాంటి ఒక మంచి నాయకుడిని, ఒక సీనియర్ నాయకుడిని పోగొట్టుకోవడం నాకు చాలా బాధేస్తుంది. అయితే ఈ రోజు మనందరం ఆలోచించాల్సింది, ఇక్కడే సోమన్న విగ్రహానికి నేను ఇప్పుడే దండేసి వచ్చాను. పివి మోహన్ రెడ్డికి నివాళులు అర్పించాను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారిని ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటా ఉంటాను. అలాంటి నాయకుల స్ఫూర్తితో మనం ముందుకు పోతా ఉంటే తమ్ముళ్ళు గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతా ఉంది? ఇన్పుట్స్ సబ్సిడీల అవినీతి, ఇందిరమ్మ ఇళ్లలో అవినీతి, ఇంకో పక్కన జాతీయ ఉపాధి హామీ కూలీ పనుల అవినీతి, అంతోదయ కార్డుల అవినీతి. కడకు మీ నియోజకవర్గం చూస్తే మొత్తం ఇసుకంతా కూడా ఇసుక దొంగలు తయారయ్యారు మీ నియోజకవర్గంలో. మద్యం దొంగలు తయారయ్యారు మీ నియోజకవర్గంలో. ఏంటి అన్ని నాకు అర్థం కావడం లేదు, కానీ మీకు చెప్పాలి ఎక్కడికి పోతున్నాం అరాచకాలు. అందుకనే ఇక్కడ వీళ్ళని మరి దోచుకుంటే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది. ఒక మున్సిపాలిటీలో